హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటీటర్ కంటెంట్ ఛానల్. సో దిస్ ఇస్ నిఖిత. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేది శాతవాహనులు అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాట. సో వెళ్దామా క్వశ్చన్స్లోకి. ఏ శాతవాహన రాజు ఓడ చిహ్నాలు గల నాణెములను ముద్రించాడు? ఎవరు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి అండి, గుర్తుపెట్టుకోండి. శాతవాహన రాజవంశం ఎవరు స్థాపించారు? సీముఖ లేదా శ్రీముఖుడు. శాతవాహనుల అధికార భాష ఏమిటి? భాష వచ్చేసరికి ప్రాకృతం అండి. శాతవాహనుల మొదటి రాజధాని ప్రతిష్టానపురం. నెక్స్ట్, కతంత్ర వ్యాకరణమును రచించింది ఎవరు? రచించింది సర్వవర్మ. శాతవాహనుల యొక్క పరిపాలన కాలం ఏమిటి? 271 BC నుంచి 174 AD వరకు పరిపాలించారు. కవివత్సల అని ఏ రాజును పిలువబడతాడు? ఆయన వచ్చేసరికి హాలుడు. ఎవరిచే నాసిక్ శాసనాన్ని దక్షిణ పటేశ్వర అని పిలిచేది? పులోమావి రెండు చేతబడి పిలువబడుతుందండి. విక్రమాదిత్య అనే బిరుదు కలిగిన శాతవాహన రాజు ఎవరు అంటే కుంటల శాతకర్ణి. సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించిన శాతవాహన రాజు ఎవరు? అది వచ్చేసరికి శాతకర్ణి 2. నెక్స్ట్, నానాఘట్ శాసనాన్ని ఎవరు వేయించారు? వచ్చేసరికి దేవి నాగనికండి, శాతకర్ణి 1 వాళ్ళ వైఫ్. నానాఘట్ శాసనాన్ని ఏ భాషలో వేయించారు? వచ్చేసరికి ప్రాకృతం. సర్వవర్మ కతంత్ర వ్యాకరణాన్ని ఏ భాషలో రచించాడు? అది వచ్చేసరికి సంస్కృతం. ఆచార్య నాగార్జునుడి కోసం నాగార్జున కొండ వద్ద పరావత విహారం లేదా మహా చైత్య విహారాన్ని నిర్మించిన శాతవాహన రాజు ఎవరు? ఆన్సర్ ఈస్ యజ్ఞశ్రీ శాతకర్ణి. నాసిక్ శాసనాన్ని వేయించింది ఎవరు? ఆన్సర్ ఈస్ గౌతమి బాలాశ్రీ. నెక్స్ట్, మ్యాకధోని శాసనాన్ని వేయించింది ఎవరు? ఆన్సర్ ఈస్ 3వ పులోమావి. కవిరాజ కవివాత్సల్యుడు అనే బిరుదు కలిగిన శాతవాహన రాజు ఎవరు అంటే ఆన్సర్ ఈస్ హాలుడు. శాతవాహనుల కాలంలో ప్రతిహారులు అంటే ఎవరిని పిలుస్తారంటే ద్వారపాలకుల్ని ప్రతిహారులు అని పిలుస్తారు అన్నమాట. లీలావతి పరిణయం అనే గ్రంథాన్ని ఎవరు రచించారు అంటే కుతూహలుడు మాట ఆన్సర్. నెక్స్ట్, సప్త గోదావరి యొక్క ప్రస్తుత పేరు, దాని ప్రజెంట్ ఏ పేరుతో పిలుస్తారు? సప్త గోదావరి ఆన్సర్ వచ్చేసరికి ద్రాక్షారామం అని పిలుస్తారు ప్రజెంట్. ఆ తర్వాత ఏ గ్రంథం స్త్రీల రచనలు కలిగి ఉన్నాయి అంటే ఏ గ్రంథంలో స్త్రీలు రచించారు మాట వాళ్ళ రచనలు? గాథ సప్తసతి. ఓకే. నెక్స్ట్, బుద్ధుడి శారీరక అవశేషాలపై నిర్మించిన స్తూపాలు, ఆ శారీరక అవశేషాలపై స్తూపాలు నిర్మిస్తే వాటిని ఏమంటారు అంటే ధాతు గర్భాలు అని అంటారు. అమరావతి స్తూపం ఎవరి పాలన కాలంలో నిర్మితమైనది? శాతవాహుల కాలం టైంలో అమరావతి స్తూపాన్ని నిర్మించబడింది మాట. శాతవాహనుల పాలన కాలంలో నిగమహాసభలు పరిపాలనను నిర్వహించేది ఎవరు? ఏమిటి అంటే నగరములు మాట. స్వాద్వద సాత్విక సాంప్రదాయాన్ని ప్రభావించింది ఎవరు అంటే కుందాచార్యుడు మాట. ఆ తర్వాత మత్స్య పురాణం ఎవరిని మల్లకర్ణిగా పేర్కొంది అంటే మొదటి శాతకర్ణిని అలా పేర్కొంది మాట. శాతవాహనుల కాలం నాటి శిల్పశైలి ఏది? అది అమరావతి రీతి మాట. ఓకే. శాతవాహనుల కాలం నాటి అతి ప్రాచీనమైన స్తూపం ఎక్కడ ఉంది అంటే బట్టిప్రోలులో ఉంది మాట ప్రాచీనమైన స్తూపం. ఆంధ్రప్రదేశ్లో 40 సంగరామలు ఉన్నాయని ఎవరు పేర్కొన్నారు అంటే హుయాన్సాంగ్ మాట తన గ్రంథంలో పేర్కొన్నాడు. గౌతమిపుత్ర శాతకర్ణి ఏ స్తూపానికి తోరణాలు చెక్కించాడు అంటే సాంచి స్తూపం. ఇందాక మనం చూసాం సాంచి స్తూపానికి దక్షిణ తోరణం అన్నారు కదా, సేమ్ ఇలా కూడా మనకి క్వశ్చన్ అనేది ఇస్తారు. నెక్స్ట్, ధాతుగర్భ స్తూపం ఏది అంటే శాలిహుండం అనే దాన్ని ధాతుగర్భ స్తూపం అంటారు. తెలుసు కదా, ఇందాక చెప్పాను ధాతుగర్భాలు అంటే బుద్ధుని యొక్క శారీరక
అవశేషాల మీద నిర్మించే స్తూపాలని మనం ధాతు గర్భం అంటాం కదా, అది సాలిహుండాలో ఉంది. నెక్స్ట్ శాతవాహనుల కాలం నాటి శివలింగం ఎక్కడ బయటపడిందంటే గుడి మల్లంలో బయటపడింది. నెక్స్ట్ శాతవాహనుల కాలం నాటి పండగలు హాలక, ఉద్యనగమ, ఘట నిబంధన, మదనోత్సవాల గురించి ఏ గ్రంథం తెలుపుతుంది? ఈ అన్ని ఉత్సవాల గురించి, పండగల గురించి ఏ గ్రంథం తెలుపుతుందంటే వాత్సాయన కామసూత్రాలు అనే గ్రంథం తెలుపుతుంది మాట. దెన్ నెక్స్ట్ శాతవాహనుల ప్రకారం గుంటుపల్లి గుహలు ఏ మతానికి చెందినవి అంటే జైన మతానికి చెందినవి అండి. సువర్ణం అంటే ఏమిటి? బంగారు నాణెం. ఆ టైంలో ఈ బంగారు నాణాలని సువర్ణం అని పిలుస్తారు. తర్వాత శాతవాహనుల కాలం నాటి ప్రధాన ఎగుమతి, ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ మాట ఏమిటి అంటే సుగంధ ద్రవ్యాలని బాగా ఎగుమతి చేసేవాళ్ళు శాతవాహనులు. శార్దవాహనులు అని ఎవరిని పిలిచేవారు అంటే విదేశీ వర్తక వ్యాపారం చేసే వాళ్ళని శాతవాహనుల టైంలో శార్దవాహనులు అని పిలుస్తారు మాట. శాతవాహనుల కాలం నాటి వడ్డీ శాతం ఎంత అంటే 12%. కొన్ని బుక్స్లో 11 ఉంటుంది, 13 ఉంటుంది, 12 ఉంటుంది. వీటిలో ఏమైనా దగ్గరలో ఆప్షన్ ఉంటే పెట్టేసేయండి. నిగమ మహాసభలు ప్రస్తావన ఏ శాసనంలో ఉంది? అది వచ్చేసరికి బట్టిప్రోలు శాసనంలో ఉందండి. పంటల్లో రాహు భాగాన్ని ఏమంటారు? ఇక్కడ రాంగ్ పడింది. రాహు భాగం కాదండి, అది రాజు భాగం. పంటల్లో రాజు భాగాన్ని ఏమంటారు అంటే ధ్యేయమేయ అని అంటారు. ఇదొకటి మీరు సెర్చ్ చేసుకోండి. పంటల్లో రాజు భాగం మాట ఏమంటారు? పంటల్లో రాజు భాగంని ధ్యేయమేయ అంటారు. నెక్స్ట్ మ్యాకధోని శాసనంలో పేర్కొనబడిన గుల్మిక అనే పదానికి అర్థం గ్రామ పెద్ద మాట. సో ద నెక్స్ట్ సమయసారము అనే గ్రంథాన్ని రచించిన జైన తాత్వికుడు ఎవరు అంటే కందకుందాచార్యులు మాట. పురాణాలను అనుసరించి శాతవాహన రాజుల్లో చివరివాడు ఎవరు అంటే లాస్ట్ రూలర్ వచ్చేసరికి 3వ పులోమావి శాతవాహనుల్లో లాస్ట్ రాజు మాట. గౌతమిపుత్ర శాతకర్ణి ఆధీనంలో ఉన్న అనుపు అనే ప్రదేశానికి రాజధాని ఏమిటంటే మాహిష్మతి అండి. బాహుబలిలో వినే ఉంటారు. చంద శాతకర్ణి యొక్క శాసనం, ఆయన రాసిన శాసనం ఏమిటి అంటే కొడవలి శాసనం మాట. ద నెక్స్ట్ గౌతమి బాలశ్రీ తెలుసు కదండి, గౌతమిపుత్ర శాతకర్ణి వాళ్ళ మదర్. నాసిక్ శాసనాన్ని ఎవరి పాలన కాలంలో వేయించారు? ఇది ఒకటి కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్. ఎవరి గురించి వేయించారంటే గౌతమిపుత్ర శాతకర్ణి అండి. ఎవరి టైంలో వేయించారంటే వశిష్ఠ పుత్ర పులోమావి టైంలో గౌతమి బాలశ్రీ గారు నాసిక్ శాసనాన్ని వేయించింది మాట. శాతవాహనులలో మలి రాజధాని నగరం ఏది అంటే ధరణికోట లేదా ధాన్య కటకము అని పిలుస్తారు మాట. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. ఫస్ట్లో ప్రతిష్టానపురం కదా, దెన్ నెక్స్ట్ ధరణికోట లేదా ధాన్య కటకము చేశారు. మాల్వాను జయించిన మొదటి శాతవాహన రాజు ఎవరు అంటే మొదటి శాతకర్ణి అని చెప్పుకోవచ్చు. ఆంధ్రుల ప్రసక్తి గల మొదటి గ్రంథము ఏది అంటే ఐతరేయ బ్రాహ్మణం. ద నెక్స్ట్ మొదటి శాతకర్ణికి సమకాలికుడైన కళింగరాజు ఎవరు అంటే కరవేలుడు. ఓకే, ద నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆంధ్రుల్లో లభించిన మొదటి శాసనం అంటే ధరణికోట శాసనము మనకి ఆంధ్రాలో లభించిన మొదటి శాసనం మాట. గౌతమిపుత్ర శాతకర్ణి నాణ్యాలు లభించిన జోగల్ తంబి ఏ రాష్ట్రంలో ఉంది? అది వచ్చేసరికి తమిళనాడులో ఉంది. అక్కడ గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క నాణెములు లభించాయండి. గుంటుపల్లి శాసనం పేర్కొన్న మహిషాకాధిపతి ఎవరు అంటే కరివేలుడు. గుంటుపల్లి శాసనంలో కరివేలుడు యొక్క పేరుని మహిషాకాధిపతి అని రాసి ఉంది. ఏ శాతవాహన రాజుకి చెందిన అశ్వమేధ నాణెం పూణే సమీపంలో లభించింది? కన్హా లేదా కృష్ణ? ఓకే,
బృహత్ కథ గ్రంథాన్ని ఎవరు రచించారు అంటే గుణాఢ్యుడు. సో ఈ సెషన్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మిగిలిన రాజులు డైనాసిటీస్ గురించి కూడా ఇట్లానే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేస్తాను. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీ ఛానల్ని షేర్ చేయండి ఈ సెషన్ని. థ్యాంక్ యూ.